ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ మూవీ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. దీంతో ఎక్కడ చూసినా పుష్ప మ్యానియానే నెలకొంది. మరోవైపు రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్లలో బిజీగా ఉంది మూవీ టీం. ఇప్పటికే పలు ప్రముఖ నగరాల్లో జరిగిన వేడుకలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. అయితే లేటెస్ట్ గా మరో మెగా ఈవెంట్ కు రెడీ అవుతోంది. డిసెంబర్ 4న రాజమండ్రిలో ప్రీ రిలీజ్ వేడుకకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వేడుకకు సంబంధించి మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారనే టాక్ నడుస్తోంది. కొంతకాలంగా అల్లు మెగా ఫ్యామిలీల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోందన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా కూడా ఓ రేంజ్లో వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదే నిజమైతే అభిమానులకు పెద్ద పండగేనని అంటున్నారు. అయితే నిజంగా పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్ కు హాజరవుతున్నారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఒకవైపు పాలిటిక్స్, మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఢిల్లీలో ప్రధానితో పాటు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. మరోవైపు తాను ప్రచారం చేసిన మహారాష్ట్రలో బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. దీనికి తోడు ఇటు అల్లు మెగా ఫ్యామిలీల మధ్య ఎప్పటి నుంచో విభేదాలున్నాయని, ఈ నేపథ్యంలో ఆయన హాజరవుతారా అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఎన్నికల సమయంలో లాస్ట్ మినిట్లో నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలబడడంతో అల్లు అర్జున్ పై ఓ రేంజ్లో సీరియస్గా ఉన్నారు మెగా ఫ్యాన్స్. ఆ తర్వాత నాగబాబు ట్వీట్స్, మళ్ళీ అల్లు అర్జున్ రియాక్షన్, ఇలా వరుసగా ఈ రెండు కుటుంబాల మధ్య అంతర్గతంగా ఏదో జరుగుతోందనే ప్రచారం పీక్స్లో నడుస్తోంది. మరోవైపు పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముందు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అవుతారని వార్తలు వచ్చాయి. లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, జగదీష్ ప్రతాప్ భండారి, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, ధనుంజయ్, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే పుష్ప 2 మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే ప్రేక్షకులను అలరిస్తూ రికార్డులు సృష్టిస్తున్నాయి. దేవిశ్రీ మ్యూజిక్, బన్నీ, కన్నడ భామ రష్మిక మందన్న స్టెప్పులు ఫ్యాన్స్ను పండగేనంటున్నారు. ఈ మూవీలోని పాటలు ఇప్పటికే బాక్సాఫీస్ను షేక్ చేస్తూ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతున్నాయి. ఇదిలా ఉంటే పుష్ప సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న రష్మిక మందన్న ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టింది. ఈ నెల 24న పుష్ప సినిమా షూటింగ్ కు చివరి రోజు అని తెలిసినప్పటికీ అలా అనిపించలేదని, ఎందుకనేది ఎలా చెప్పాలో తెలియడం లేదన్నారు. తన 7-8 ఏళ్ల కెరీర్లో గత 5 ఏళ్లు దాదాపుగా ఈ సినిమా సెట్లోనే గడిచిపోయాయని, అయితే ఇంకా వర్క్ మిగిలే ఉందన్నారు ఆమె. అంటే పార్ట్ 3 కూడా ఉందన్నట్టు కామెంట్ చేశారు రష్మిక. చాలా అలసిపోయానని, అదే సమయంలో ఎంత గర్వంగా కూడా ఉందన్నారు. అల్లు అర్జున్, సుకుమార్తో పాటు మొత్తం టీంతో ఎమోషనల్ అటాచ్మెంట్ ఏర్పడిందని, పుష్ప సెట్ తనకు హోమ్ గ్రౌండ్ అయిందన్నారు. 2024 నవంబర్ 25 తనకు ఎంతో కష్టమైన రోజని, అయితే అది విలువైన రోజుగా ఉంటుందని ఆశిస్తున్నానని రష్మిక భావోద్వేగానికి గురైంది. ఇదిలా ఉంటే డిసెంబర్ 5న రిలీజ్కు రెడీ అయిన ఈ మూవీలో అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 4న జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్కు పవన్ కళ్యాణ్ కూడా హాజరైతే అవి మరింత పీక్స్కు చేరే అవకాశం ఉంటుంది. బన్నీ ఫ్యాన్స్తో పాటు మెగా అభిమానుల సపోర్ట్ కూడా మూవీకి ఉంటే ఈ మూవీ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమన్న టాక్ నడుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.